హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టుడే టాపిక్ తెలుగు మెథడాలజీ. ఇది రివిజన్ క్లాస్ కింద ఉపయోగపడుతుందని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. భాష ఒకే అంశం లేదా లక్షణం గల విషయం కాదు. సమాజంతో మానవ సంబంధాలు ఎంత సంక్లిష్టమైనవో అంతే సంక్లిష్టమైన మానవీయ ప్రక్రియ అన్నది ఎస్కే వర్మ, ఎన్ కృష్ణస్వామి. వన్స్ మోర్, భాష అనేది ఒకే అంశం లేదా లక్షణం గల విషయం కాదు. ఒకే అంశం కానీ లక్షణం గల ఒక విషయం అనేది కాదు అన్నారు. ఓకే, సమాజంలో మానవ సంబంధాలు ఎంత సంక్లిష్టమైనవో అంతే సంక్లిష్టమైన మానవ ప్రక్రియ భాష అని అన్నది. సమాజంలో మానవ సంబంధాలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. అదేవిధంగా భాష కూడా సంక్లిష్టంగా ఉంటుంది అని చెప్పింది ఎవరు అంటే ఎస్కే వర్మ, అలాగే కృష్ణస్వామి. సంక్లిష్టం అని గుర్తుపెట్టుకోండి. మానవ సంబంధాలు సంక్లిష్టం అని గుర్తుపెట్టుకుంటే మీకు బాగా గుర్తుంటుంది. ఎస్కే వర్మ, కృష్ణస్వామి. నెక్స్ట్, మానసిక చలనాత్మక రంగానికి సంబంధించని బోధన లక్ష్యము అంటే ఇక్కడ మీకు లాక్షణీకరణ అనేది సంబంధించదండి. ఇక్కడ మానసిక చలనాత్మక రంగానికి సంబంధించి సహజీకరణం, అనువర్తన, నియంత్రణ, ఈ మూడు కూడా మానసిక చలనాత్మక రంగానికి చెందుతాయి. సహజీకరణం, అనువర్తన, నియంత్రణ. నెక్స్ట్, ఒక ముఖ్యమైన ఉపన్యాసాన్ని విన్నప్పుడు దానిలోని ముఖ్యోద్దేశాన్ని గ్రహించగలిగే శ్రవణ భేదము విస్తార శ్రవణం. ఒక ముఖ్యమైన ఉపన్యాసాన్ని విన్నప్పుడు దానిలోని ముఖ్య ఉద్దేశాన్ని గ్రహించే శ్రవణ భేదం ఏంటి అంటే విస్తార శ్రవణం. నెక్స్ట్, వినేవారు స్పష్టంగా అనుసరించలేనంత వేగంగా మాట్లాడగడం. ఎవరైతే వినేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి అసలు స్పష్టంగా వినిపించలేనంత స్పష్టంగా అనుసరించలేనంత వేగంగా మాట్లాడడం, అంతే కదండి, దాన్ని వేగోచ్చరణ అంటారు. మన రాష్ట్రంలో పాఠశాల విద్యార్థుల కోసం పాఠ్యాంశాలను దూరదర్శన్ ద్వారా ప్రసారం చేస్తున్న సంస్థ రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ. మన రాష్ట్రంలో పాఠశాల విద్యార్థుల కోసం పాఠ్యాంశాలను దూరదర్శన్ ద్వారా ప్రసారం చేస్తున్న సంస్థ రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ. పాఠశాలలో విద్యార్థులకు కల్పించిన వ్యాసంగాలన్నీ కలిపితే అదే విద్యా ప్రణాళిక అని చెప్పింది ఆల్పోర్ట్. ఓకే, వ్యాసంగాలు అన్నిటినీ పాఠశాలలో విద్యార్థులకు కల్పించిన వ్యాసంగాలన్నిటినీ కలిపి అదే విద్యా ప్రణాళిక అన్నది ఆల్పోర్ట్. అన్నీ అంటే అన్నిటినీ కూడా ఆల్పోర్ట్. పాఠ్యపుస్తకం యొక్క బాహ్య లక్షణం అనేది కానిది భాష అనేది కాదండి. ఇక్కడ అసలు పాఠ్యపుస్తక బాహ్య లక్షణం ఏంటంటే ముద్రణ, పరిమాణము, చిత్రాలు. నెక్స్ట్, ఉపవాచకం వల్ల ప్రయోజనాలు ఏంటి అంటే అసలు ఉపవాచకం వలన మౌనపఠన సామర్థ్యం అనేది పెంచుతుంది. అలాగే విస్తార పఠనాన్ని అలవాటు చేయడానికి ఉపకరిస్తుంది. విరామ కాలాన్ని సద్వినియోగపరుస్తుంది. ఇక్కడ భాషా జ్ఞానం, వ్యాకరణ జ్ఞానం పెంపొందుతుంది అనేది తప్పు. ఉపవాచకం వల్ల ప్రయోజనాలు: మౌన పఠన సామర్థ్యం పెంచుతుంది, విస్తార పఠనాన్ని అలవాటు చేయడానికి ఉపకరిస్తుంది, విరామ కాలాన్ని సద్వినియోగపరుస్తుంది. భారతదేశంలో సూక్ష్మ బోధన నిర్వహణ వీరు సూచించిన నైపుణ్యాలను అనుసరించి సాగుతుంది అంటే బీకే పస్సి. భారతదేశంలో సూక్ష్మ బోధన నిర్వహణ అనేది వీరి సూచించిన నైపుణ్యాలను అనుసరించి సాగుతుంది అంటే బీకే పస్సి. నిర్దిష్ట కాలానికి సంబంధించిన భాషా స్వరూప స్వభావాలను వివరించే వ్యాకరణ భేదము వర్ణనాత్మక వ్యాకరణం. ఒక నిర్దిష్ట కాలానికి అంటే ఒక టైం పీరియడ్లో ఏదైతే మనము చూడండి ఒకసారి, నిర్దిష్ట కాలానికి సంబంధించి భాషా స్వరూప స్వభావాన్ని వివరించే వ్యాకరణ భేదము వర్ణనాత్మక వ్యాకరణము.
నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఉపయోగించే సాధనాలు, దీన్ని ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అంటారు. 1 ఇయర్లో 4 అనేవి జరుగుతాయి. ఓకే, నెక్స్ట్ ఒక నిక్షను అనేక సార్లు నిర్వహించిన ఒకే ఫలితం ఇవ్వడం అనేది ఈ లక్షణం అంటే విశ్వసనీయత. ఒక నిక్షను అనేక సార్లు నిర్వహించిన ఫలితాన్ని ఇవ్వడం అనేది లక్షణం విశ్వసనీయత. లింగ్విస్టిక్ చేంజ్ గ్రంథ రచయిత స్టార్ట్ వర్ట్. ఓకే, లింగ్విస్టిక్ చేంజ్ గ్రంథ రచయిత స్టార్ట్ వర్ట్. విద్యార్థి రచనల్లో కాలభేద ప్రభావాన్ని తెలపడం అనేది ఈ లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ అంటే సంస్కృతి సాంప్రదాయాలు. విద్యార్థి రచనలలో కాలభేద ప్రభావాన్ని కాలభేద ప్రభావాన్ని తెలియజేయడం అనేది ఫలానా కాలంలో దాని యొక్క ప్రభావాన్ని తెలపడం అనేది ఈ లక్ష్యానికి సంబంధించినది అంటే సంస్కృతి సాంప్రదాయాలు. విద్యార్థికి సంబంధించిన శారీరక, నైతిక, సామాజిక మూర్తిమత్వ సమాచారాన్ని నమోదు చేసి ప్రగతిని సూచించే రికార్డు ఏంటి అంటే కుములేటివ్ రికార్డు. విద్యార్థికి సంబంధించిన శారీరక, నైతిక, సామాజిక మూర్తిమత్వ సమాచారాన్ని నమోదు చేసి ప్రగతిని సూచించే రికార్డు కుములేటివ్ రికార్డు. భాషా లక్షణాలతో దోషరహితంగా తగినంత వరకు మాట్లాడడం అనేది నిర్దుష్టత. భాషణ లక్షణాలలో దోషరహితంగా తగినంత వరకు మాట్లాడటం అనేది నిర్దుష్టత. విద్యా లక్ష్యాలను సాధించటానికి తయారు చేసుకునే ప్రణాళిక విద్యా ప్రణాళిక అని చెప్పింది వించ్. విద్యా లక్ష్యాలను సాధించటానికి తయారు చేసుకునే ప్రణాళికే విద్యా ప్రణాళిక అన్నది వించ్. పాఠ్యపుస్తకం యొక్క బాహ్య లక్షణం ఏంటి అంటే పరిమాణం. పాఠ్యపుస్తకం యొక్క బాహ్య లక్షణం ఏంటంటే పరిమాణము. ఇక్కడ భాష, సాహిత్యం, రచన అవన్నీ కూడా అంతర్లక్షణాలు. బాహ్య లక్షణం పరిమాణం. కంప్యూటర్కి అభ్యాసకుడికి మధ్య పరస్పర చర్యకు స్థానం కల్పించే ఉపగమం. కంప్యూటర్కి అభ్యాసకుడికి మధ్య పరస్పర చర్యకు స్థానం కల్పించే ఉపగమం పరస్పర చర్య ఉపగమం. ఆశయాల, ఉద్దేశాల విస్తృత వ్యక్తీకరణలు. ఆశయాల, ఉద్దేశాల విస్తృత వ్యక్తీకరణలను గమ్యాలు అంటారు. ఆశయాల, ఉద్దేశాల విస్తృత వ్యక్తీకరణలు గమ్యాలు. అక్షరాల ద్వారా వీలైనన్ని పదాలు కూర్చమనడం ఈ భాషణా క్రీడ, పదక్రీడ. అక్షరాల ద్వారా వీలైనన్ని పదాలను కూర్చమనడం అనేది ఈ భాషా క్రీడ, పదక్రీడ. మొదట సూత్రాన్ని చెప్పి తరువాత సూత్రంలోనికి పారిభాషిక పదాలను వివరించి సూత్రాలను ఉదాహరణలతో సమన్వయం చేసి చూపే పద్ధతి. వన్స్ మోర్, మొదట సూత్రాన్ని చెప్పి తరువాత సూత్రంలోని పారిభాషిక పదాలను వివరించి సూత్రాన్ని ఉదాహరణలతో సమన్వయం చేసి చూపే పద్ధతి శాస్త్రీయ పద్ధతి. నెక్స్ట్ తరగతి బోధనాభ్యాసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు విద్యార్థి ఏ విధంగా నేర్చుకుంటున్నాడో పరిశీలించి నమోదు చేసి దీని ద్వారా పిల్లల అభ్యాసాన్ని మెరుగుపరచడానికి కృషి చేయడాన్ని ఇలా అంటారు. వన్స్ మోర్, తరగతిలో బోధనాభ్యాసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు విద్యార్థి ఏ విధంగా నేర్చుకుంటున్నాడో పరిశీలించి నమోదు చేసి దీని ద్వారా పిల్లల అభ్యాసాన్ని మెరుగుపరచడానికి కృషి చేయడాన్ని ఇలా అంటారు నిర్మాణాత్మక మూల్యాంకనం. నెక్స్ట్, విద్యార్థి భవిష్యత్తులో ఏ విషయాన్ని అధ్యయనం చేయగలడో నిర్ణయించడానికి తగిన మూల్యాంకనం ప్రాగూక్తిక మూల్యాంకనం.
భాష యొక్క ఉద్దీపన ప్రయోజనం ఏంటి అంటే రసానుభూతి. భాష యొక్క ఉద్దీపన ప్రయోజనం రసానుభూతి. స్వతసిద్ధవాదానికి సంబంధించి సత్యాన్ని గుర్తించండి అంటే స్వతసిద్ధవాదం దీనికి హేతువాదం ఆధారం. దీన్ని ప్రతిపాదించింది చామ్స్కీ. ఈ రెండు రైట్ ఆన్సర్ అండి. స్వతసిద్ధవాదాన్ని హేతువాదం ఆధారం దీన్ని ప్రతిపాదించింది చామ్స్కీ అండి. ఎవరు? చామ్స్కీ. నెక్స్ట్, ఆనందం కోసం ఆరోగ్యం కోసం జరిగే శ్రవణం చికిత్సాత్మక శ్రవణం. ఆనందం కోసం అలాగే ఆరోగ్యం కోసం జరిగే శ్రవణం చికిత్సాత్మక శ్రవణం. ఉత్తమ లేఖనానికి సంబంధించిన లక్షణం ఏంటి అంటే ఇక్కడ శృతి సుభగత్వం. ఉత్తమ లేఖనానికి సంబంధించని లక్షణం ఇక్కడ శృతి సుభగత్వం అనేది సంబంధించదు. ఉత్తమ లేఖనం అంటే మంచిగా రాయాలి అంటే అక్కడ స్పష్టత ఉండాలి, అక్షరాల యొక్క పరిమాణం ఉండాలి, చూడడానికి అక్షరాలు అందంగా కనిపించాలి. స్పష్టత, అందం, పరిమాణం. మన సంస్కృతి పరంపర నుంచి ఆశించదగిన అనుభవాలైన జ్ఞానం, అవగాహన, నైపుణ్యాలు, వైఖరులను వ్యవస్థీకరించే యోచనే విద్యా ప్రణాళిక అన్నది జాతీయ విద్యా విధానం 1986. మన సంస్కృతి యొక్క పరంపర నుంచి ఆశించదగిన అనుభవాలైన జ్ఞానం, అవగాహన, నైపుణ్యాలు, వైఖరులను వ్యవస్థీకరించే యోచనే విద్యా ప్రణాళిక అన్నది జాతీయ విద్యా విధానం 1986. నెక్స్ట్, బోధనా సోపానాలైన మూల్యాంకనానికి మరొక పేరు ఏంటి అంటే పునర్విమర్శనం. ఓకే, బోధనా సోపానాలైన మూల్యాంకనానికి మరొక పేరు పునర్విమర్శనం. పూర్ణ పద్ధతికి సంబంధించిన సత్యాలు ఏంటి అంటే ఎన్నుకున్న పద్య పాఠ్యాంశం ఏకాంశంగా బోధించే పద్ధతి, అలాగే ఆధునికం, అనుసరణీయమైన పద్ధతి. పూర్ణ పద్ధతికి సంబంధించిన సత్యాలు గుర్తించండి అంటే ఎన్నుకున్న పద్య పాఠ్యాంశం ఏకాంశంగా బోధించే పద్ధతి పూర్ణ పద్ధతి అంటే ఆధునికం అలాగే అనుసరణీయమైన పద్ధతి. అనుమానోపపత్త పద్ధతికి ఇతర పేర్లు ఏంటి అంటే ఉదాహరణ పద్ధతి, వైయాకరణ పద్ధతి. అనుమానోపపత్తి పద్ధతికి ఇతర పేర్లు వైయాకరణ పద్ధతి, ఉదాహరణ పద్ధతి. పాఠశాల పత్రికకు సహాయ సంపాదకులు విద్యార్థులు. గద్య బోధన సోపాన క్రమం ఏమిటి అంటే ఫస్ట్ గద్య బోధన ప్రవేశం, ప్రదర్శన, పునర్విమర్శ, ఇంటి పని. ఫస్ట్ అండి ప్రవేశం, ప్రదర్శన, పునర్విమర్శ, ఇంటి పని. ప్రకల్పన పద్ధతిలో ఒక కార్యక్రమం పూర్తి చేసి మూల్యాంకనం చేయడం అనేది సమగ్ర మూల్యాంకనం. ప్రకల్పన పద్ధతిలో ఒక కార్యక్రమం అనేది పూర్తి చేసి మూల్యాంకనం చేయడం అనేది నీకు ఇక్కడ సమగ్ర మూల్యాంకనం. ప్రకల్పన పద్ధతిలో ఒక కార్యక్రమం అనేది పూర్తి చేసి మూల్యాంకనం చేయడం అనేది సమగ్ర మూల్యాంకనం. అనెక్డోట్స్ దినచర్యలు మొదలైనవి ఈ అంశంలోనికి వస్తాయి. రాత అంశాలు. అనెక్డోట్స్ దినచర్యలు మొదలైన అంశానికి వస్తాయి రాత అంశాలు. ఒక భాషాధ్వనులను భిన్నంగా కూర్చడం వలన అసంఖ్యాక పదాలను సృష్టిస్తుంది. ఇది ఈ రకమైన భాషా లక్షణం. ద్వివిధ నిర్మాణం. ఒక భాషాధ్వనులను భిన్నంగా కూర్చటం వలన అసంఖ్యాక పదాలను సృష్టిస్తుంది. ఇది ఈ రకమైన భాషా లక్షణం అంటే
ద్వివిధ నిర్మాణము. ఒక భాషా ధ్వనులను భిన్నంగా కూర్చటం వలన అసంఖ్యాక పదాలను సృష్టించడం. ఇది ఈ రకమైన భాషా లక్షణం ద్వివిధ నిర్మాణం. శ్రీనాథుని బిరుదు సహజ పండితుడు అన్నది ఈ దోషం, భావదోషం. ఇక్కడ పోతన సహజ పండితుడు అండి, శ్రీనాథుడు కాదు. నెక్స్ట్ పూర్వజ్ఞాన పరిశీలన. ఈ సోపానాలకి ఉపసోపానం అంటే ప్రవేశం. పూర్వజ్ఞాన పరిశీలన అనేది ఈ సోపానానికి ఉపసోపానం అంటే ప్రవేశం. ప్రతి పదానికి అర్థం చెబుతూ వివరిస్తూ పదస్వరూప స్వభావాన్ని విడమర్చి చెబితే పద్యబోధన పద్ధతి ఖండ పద్ధతి. ప్రతి పదాన్ని అర్థం చెబుతూ వివరిస్తూ పదస్వరూప స్వభావాన్ని విడమర్చి చెప్పే పద్యబోధన పద్ధతి ఖండ పద్ధతి. ఏ పద్ధతి? ఖండ పద్ధతి. విద్యార్థులు సవర్ణ దీర్ఘ సంధి ఏర్పడే విధానాన్ని గుర్తిస్తారు అన్నది ఈ లక్ష్యం అంటే వివృత లక్ష్యం. విద్యార్థులు సవర్ణ దీర్ఘ సంధి ఏర్పడే విధానాన్ని గుర్తిస్తారు అన్నది ఈ లక్ష్యం, వివృత లక్ష్యం. బోధనకు ముందే నిర్వహించే నిక్ష పూర్వ నిక్ష. మానవులు తమ అభిప్రాయాలను ఎదుటివారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థే భాష అని అన్నది సైమన్ పాటర్. మానవులు తమ అభిప్రాయాలను ఎదుటివారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థే భాష అన్నది సైమన్ పాటర్. భాష నేర్చుకోవడానికి ప్రథమ సోపానం శ్రవణం. కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రతిపాదించినది ప్రోబెల్. విద్యార్థి భవిష్యత్ విద్యా జ్ఞాన ప్రగతిని సూచించగల పద్ధతి ప్రాగుక్తిక మూల్యాంకనం. విద్యార్థి భవిష్యత్ విద్యా జ్ఞాన ప్రగతిని సూచించగల పద్ధతి ప్రాగుక్తిక మూల్యాంకనం. సాంస్కృతిక వనరుల శిక్షణా కేంద్రం CCRT ఈ నగరంలో ఉంది. సాంస్కృతిక వనరుల శిక్షణా కేంద్రం ఈ నగరంలో ఉన్నది అంటే ఢిల్లీ. మన రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలో నాన్ డిటెక్షన్ విధానాన్ని ప్రవేశపెట్టింది ఇప్పుడు అంతే 1971. మన రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలో నాన్ డిటెక్షన్ విధానాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం 1971. శ్రవణానికి పఠనానికి లేఖనానికి సమన్వయం పరిచేదే ఉక్త లేఖనం. శ్రవణానికి పఠనానికి లేఖనానికి సమన్వయం ఏర్పరిచేది ఉక్త లేఖనం అంటే డిక్టేషన్ అండి. నెక్స్ట్ అనుమానోప పద్ధతికి మరొక పేరు ఉదాహరణ పద్ధతి, ఆధునిక పద్ధతి. అనుమానోప పద్ధతికి గల పేర్లు ఉదాహరణ పద్ధతి, ఆధునిక పద్ధతి. కృత్యాలను స్వయంగా నిర్వహించటం అనే సూత్రం ఆధారంగా గల బోధనా పద్ధతి కిండర్ గార్డెన్ పద్ధతి. కృత్యాలను స్వయంగా నిర్వహించటం అనే సూత్రం ఆధారంగా గల పద్ధతి కిండర్ గార్డెన్ పద్ధతి. నెక్స్ట్ ఒక వస్తువు లేదా ఉత్పత్తిని దాని ముఖ్య లక్షణాలను వివరిస్తూ ప్రయోజనాలను నొక్కి చూపిస్తూ బహిరంగంగా చూపించినట్లయితే అదే ప్రదర్శన అని చెప్పింది వెబ్స్టర్. ఒక వస్తువు లేదా ఉత్పత్తిని దాని ముఖ్య లక్షణాలను వివరిస్తూ ప్రయోజనాలను నొక్కి చూపిస్తూ, దానికి ప్రయోజనాలు ఉన్నాయి ఆ వస్తువు గురించి ప్రయోజనాలను నొక్కి చూపిస్తూ బహిరంగంగా చూపించినట్లయితే అదే ప్రదర్శన అనేది వెబ్స్టర్. నెక్స్ట్ అన్ని బోధనాంశాలకు సముచిత ప్రాధాన్యం ఉండాలి అని చెప్పిన మంచి ప్రశ్నాపత్ర లక్షణం వ్యాపకత. అన్ని బోధనాంశాలకు కూడా సముచిత ప్రాధాన్యం ఉండాలి అని చెప్పే మంచి ప్రశ్నాపత్రం యొక్క లక్షణము వ్యాపకత. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ. అలాగే మీకు యూజ్ అనిపిస్తే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, ధన్యవాదములు. కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ అండి, ఆల్ ద బెస్ట్, బాగా చదువుకోండి.